రిషబ్ పంత్ ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉంది. అయితే మరి ఎయిడెన్ మార్క్రమ్ ఎక్కడికి వెళ్తాడు? ఇప్పుడు క్వశ్చన్. అది మాత్రమే కాకుండా పంజాబ్ కింగ్స్లోకి ఒక కొత్త ప్లేయర్ వచ్చే అవకాశం ఉంది. కొత్త ప్లేయర్ అంటే ప్లేయింగ్ లెవెల్లో మార్పు జరిగే అవకాశం ఉంది. ఐపీఎల్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ మ్యాచ్ ఇది. కానీ చాలా థ్రిల్లింగ్గా మ్యాచ్ జరిగే ఛాన్స్ ఉందన్నమాట. ఇంపార్టెంట్ విషయాల గురించి డిస్కస్ చేద్దాము. సో 13th మ్యాచ్ అనమాట 2025 ఐపీఎల్లో April 1 ఈ మ్యాచ్ జరగబోతోంది. సో లక్నో ఎకానా స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. సో ఫస్ట్ మనం మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం 7:30కి ఫస్ట్ మనం ఎకానా స్టేడియం పిచ్ రిపోర్ట్ గురించి క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో మీ అందరికీ తెలుసు, లాస్ట్ ఇయర్ మ్యాచెస్ చూసినా సరే ఎకానా స్టేడియంలో కొంచెం లో స్కోరింగ్ వస్తుంటుంది, 2 పేస్డ్ ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూసాము అంటే బ్యాటింగ్కి పిచ్ ఎలా అనుకూలిస్తుంది అంటే లాస్ట్ ఇయర్ ఈ లాస్ట్ సీజన్ WPL జరిగింది కదా. సో ఆ WPLలో హై స్కోర్స్ రిజిస్టర్ అయ్యాయి. సో 212, 200 అబోవ్, 180. సో ఈ విధంగా. సో కాబట్టి పిచ్ని అయితే కొంచెం చేంజ్ చేసినట్టున్నారు అనిపిస్తుంది, కానీ స్వభావం ఎక్కడికి వెళ్ళదనమాట. సో దాని ప్రకారం చూసుకున్నప్పుడు మేబీ కొంచెం స్లోగానే ఉండొచ్చు, కానీ మేబీ 2 పేస్డ్ వికెట్ అనమాట ఇది. సో బౌలింగ్ పరంగా చూసామంటే ఆ కారణంగా కొన్నిసార్లు హై స్కోర్స్ వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు లో స్కోర్స్ వస్తూ ఉంటాయి. సో ఓవరాల్గా చూసుకున్నామంటే మనం లో స్కోరింగ్ గ్రౌండ్ అని అనుకోవచ్చు, కానీ ప్రెజెంట్ పిచ్ మారింది కాబట్టి మన భారీ స్కోర్లు అంటే ఒక 170, 180ని ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. అయితే బౌలింగ్ పరంగా ఎవరికి అనుకూలిస్తుంది అంటే స్పిన్నర్స్కి బాగా అనుకూలిస్తుంది, స్లో బౌలర్ వేరియేషన్స్కి బాగా అనుకూలిస్తుంది అనమాట. ఇక తర్వాత స్టార్టింగ్ కొద్దిసేపు ఫాస్ట్ బౌలర్స్కి, బట్ బౌన్స్ అనేది తక్కువగా ఉంటుంది ఈ పిచ్ పైన, అంత ఈజీగా బౌన్స్ దొరకదు. సో బ్యాట్స్మెన్స్ ఇబ్బంది పట్టి తీరుతారనమాట. ఇది ఇక డ్యూ ఉంటుందా అంటే ఆబ్వియస్లీ డ్యూ ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఇక్కడ టాస్ గెలిచిన కెప్టెన్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడం బెటర్ అనమాట. డ్యూ ఉంటుందంటాం, మరి ఫస్ట్ బ్యాటింగ్ ఎందుకంటున్నానంటే సో ఒకవేళ 2 పేస్డ్ వికెట్ అయితే, ఎందుకంటే మనం ముందే ఏం చెప్పలేం, ఖచ్చితంగా సెకండ్ ఇన్నింగ్స్కి ఈ పిచ్ డెడ్ స్లో అయిపోతుంది అనమాట. ఎంత అంటే 130, 140 వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు స్కోర్ అన్నది. సో అలా ఉంటుంది కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుని ఒక మంచి స్కోర్ ఒక 190 to 200 చేశారనుకోండి, ఇక గుండెల మీద చేసుకొని బౌలింగ్ వేసుకోవచ్చు, ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి. అది పరిస్థితి. ఇక్కడ టోటల్గా 16 మ్యాచ్లు జరిగితే అందులో ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన టీం 8 సార్లు, సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన టీం 8 సార్లు. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ ఇక్కడ ఐపీఎల్ దృష్ట్యా చూసామంటే 150 మాత్రమే ఉంది. యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోరు 140 దాకా ఉంది. ఇక ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ ఫైట్ చూసాము అంటే టోటల్గా ఇక్కడ 4 మ్యాచెస్ జరిగితే LSG 3 టైమ్స్ గెలిచింది, పంజాబ్ కింగ్స్ ఒక్కసారి మాత్రమే గెలిచిందనమాట, అంటే హెడ్ టు హెడ్లో. ఇక బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు LSG 3 టైమ్స్ గెలిచింది, పంజాబ్ ఎప్పుడు గెలవలేదు. బ్యాటింగ్ సెకండ్ చేసినప్పుడు LSG ఎప్పుడు గెలవలేదు, పంజాబ్ కింగ్స్ ఒకసారి గెలిచింది. అయితే ఇప్పుడు కొత్త పంజాబ్ కాబట్టి మనం పాత పంజాబ్తో పోల్చుకోలేము, చాలా డైనమిక్స్ మారే అవకాశం ఉంది. సో ఇప్పుడు రిషబ్ పంత్ ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉందా? ఎస్, దెర్ ఈజ్ ఎ ఛాన్స్. ఎందుకంటే ఐపీఎల్ ఆప్షన్ అయిపోయినప్పటి నుంచి రిషబ్ పంత్ ఓపెనింగ్ చేస్తారని చెప్పి అన్నారు, కానీ చేయలేదు. ఎయిడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్ వచ్చారు. సో మిచెల్ మార్ష్ పక్కా. అయితే ఇప్పుడు ఎయిడెన్ మార్క్రమ్ బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు అనమాట. బేసిక్గా తను మిడిల్ ఆర్డర్లో చాలా అద్భుతంగా ఆడతాడు ఎయిడెన్ మార్క్రమ్. ఒకవేళ అలా చూసుకున్నాము అంటే ఎయిడెన్ మార్క్రమ్ 1 డౌన్కి వచ్చి రిషబ్ పంత్ ఓపెనింగ్ చేయొచ్చు, లేదా ఎయిడెన్ మార్క్రమ్నే పక్కన పెట్టాలి అనుకుంటే మాథ్యూ బ్రిడ్జ్కిని ఓపెనింగ్ పంపించి రిషబ్ పంత్ యాజ్ యూజువల్ 1 డౌన్లో రావచ్చు. సో ఈ విధంగా మార్పులు జరిగే అవకాశం ఉందన్నమాట. అండ్ ఇంకొక మార్పు ఏంటి అంటే ఒకవేళ ఆకాష్ దీప్ ఫిట్ అయితే ప్లేయింగ్ ఎలెవెన్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది, బట్ ముందే ఏం చెప్పలేము అనమాట. ఎందుకు అంటే ప్రెజెంట్ ఉన్న బౌలర్స్ కూడా బాగానే చేస్తున్నారు. ప్రిన్స్ యాదవ్ను కూడా నమ్మొచ్చు మనం, బాగా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఎందుకు మళ్ళీ టీం చేంజ్ చేయడం? సో మయాంక్ యాదవ్ అయితే ఇప్పట్లో రాడు. సో ఈ విధంగా మ్యాచ్ ప్లేయింగ్ 11 మనకు అఫీషియల్గా వచ్చే వరకు వీళ్ళు ఎటువంటి చేంజెస్ చేస్తారో ఎవరు చెప్పలేరు అనమాట. బట్ రిషబ్ పంత్ ఓపెనింగ్ చేసే ఛాన్స్, లేదా ఎయిడెన్ మార్క్రమ్ 1 డౌన్కి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. చూద్దాం ఎలా ఉంటుందో ఇలా ప్లేయింగ్ 11. ఎయిడెన్ మార్క్రమ్ లేదా మాథ్యూ బ్రిడ్జ్కి, సో నికోలస్ పురాన్, రిషబ్ పంత్, డేవిడ్ వార్నర్, ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, షార్దుల్ ఠాకూర్, రవి బిష్నాయ్, ఆవేష్ ఖాన్, దిగ్వేష్ రతి, ప్రిన్స్ యాదవ్. ఇంపాక్ట్ ప్లేయర్గా మిచెల్ మార్ష్ మీకు తెలుసు. ఇక నెక్స్ట్ పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చాము అంటే సో చెప్పాం కదా ఆల్రెడీ, ఈ పిచ్ స్పిన్కి అనుకూలిస్తుంది కాబట్టి ఇక్కడ వీళ్ళు ఒక ఇంపాక్ట్ ప్లేయర్గా ఒక స్పిన్నర్ టీంలోకి తీసుకుని వచ్చే ఛాన్స్ ఉంటుంది. అతనే హర్ప్రీత్ బ్రార్ అనమాట. సో ఆల్రెడీ పంజాబ్తో చాలా కాలం ఉన్నాడు. సో ఈ చాహల్కి తోడుగా అతను కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. బేసిక్గా చూసామంటే లాస్ట్ మ్యాచ్లో మనకు స్పిన్నర్స్ తక్కువ కనిపించారు, బట్ పిచ్ ఇక్కడ అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు స్పిన్నర్స్ని, అలా వెళ్తేనే బాగుంటుంది. ఇక అంతకుమించి పెద్ద చేంజెస్ ఏం కనిపించకపోవచ్చు వీళ్ళ టీంలో. ప్రప్ సిమ్రాన్ సింగ్, ప్రియాన్ షారియా, శ్రేయస్ అయ్యర్, శశాంక్ సింగ్, మార్కస్ స్టోనిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, షుయాంగ్ షెగ్డే, అజ్మతుల్లా ఉమర్జాయి, మార్కో జెన్సన్, హర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్. ఇంపాక్ట్ ప్లేయర్గా హర్ప్రీత్ బ్రార్ అనుకుంటున్నాను. లేదనుకుంటే వాళ్ళు మళ్ళీ విజయ్ కుమార్ వైశాఖ్తోనే రావచ్చు. సో ఇప్పుడు మనం బేసిక్గా ప్లేయర్ బ్యాటిల్ గురించి నేను మాట్లాడుతాను అనమాట. ఎందుకు అంటే ఇక్కడ ఈ 2 టీమ్స్లో కూడా పెద్దగా మనం ఎక్స్పెక్ట్ చేసే ప్లేయర్ బ్యాటిల్ ఏమి ఎక్కడ జరగలేదు. ఎస్, వికెట్స్ అనేవి పోయాయి, ఆ టీంలో పోయాయి, ఈ టీంలో బౌలర్స్కి అవుట్ అయ్యారు, బట్
స్ట్రైక్ రేట్ ఎక్కడ తగ్గలేదన్నమాట. సో అందరిది 170, 160, 180, 200 స్ట్రైక్ రేట్ ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో నేను అందుకే అంటే చాలాసార్లు చెప్పాను కదా, స్ట్రైక్ రేట్ ఎక్కువగా ఉంటే మనం ఫరక్ పడాల్సిన పనే లేదు. స్ట్రైక్ రేట్ తక్కువగా ఉన్నప్పుడు ఇబ్బంది పడతారనమాట. సో పెద్ద చెప్పుకునే ప్లేయర్ బ్యాటిల్స్ ఏమీ లేవు. బట్ మనం చూడాల్సింది ఏంటి అంటే నికోలస్ పురాన్ అండ్ మిచెల్ మార్చ్ వర్సెస్ హర్షదీప్ సింగ్, మార్కో జెన్సన్. సో ఇద్దరు అంటే ఇక్కడ ఈ ఇద్దరు బ్యాట్స్మెన్స్, అక్కడ ఆ ఇద్దరు బౌలర్స్ మధ్య ఎలా ఉంటుంది వార్ అన్నది బేసిక్గా చూసాము అంటే ఈ ఇద్దరు పేస్ బౌలింగ్ అసలు లెక్క చేయట్లేదు అనమాట. ఏదో ఏమంటారు నార్మల్గా ఊపేద్దాంలే అన్నట్టుగా పిచ్చిగా కొట్టేస్తున్నారు అనమాట. మరి ఈ ఇద్దరిని ఎలా కంట్రోల్ చేస్తారో చూడాలి. మరీ ముఖ్యంగా మార్కో జెన్సన్. సో కొంచెం సపోర్ట్ ఇచ్చే పిచ్ దొరికిందంటే మనోడు బాగా మంచి లైనర్ లెంత్ వేస్తారనమాట. ఇది పరిస్థితి. ఇక నెక్స్ట్ ఇంకొకటి నేను వెయిట్ చేస్తుంది డేవిడ్ మిల్లర్ వర్సెస్ హర్షదీప్ సింగ్ అనమాట. మీకు తెలుసు డేవిడ్ మిల్లర్ వచ్చేది మ్యాచ్ ఫినిషింగ్లోనే, హర్షదీప్ సింగ్ కూడా డెత్ ఓవర్స్లో బౌలింగ్ వేస్తాడు. సో ఈ ఇద్దరి మధ్య కూడా కాంటెస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసాము అంటే రిషబ్ పంత్ గురించి డిస్కస్ చేయాలి. యాజ్ ఏ కెప్టెన్గా 2 మ్యాచ్లో సూపర్ హిట్ అయ్యాడు, ఒక మ్యాచ్ ఓడిపోయినా కూడా. బట్ బ్యాట్స్మెన్గా ఇంకా హిట్ అవ్వలేదు, తను ఇంకా ఆ మార్క్ వేసుకోలేదన్నమాట. సో దానికోసం వెయిట్ చేస్తున్నాడు రిషబ్ పంత్. ఇక ఇంకొకటి ఏంటి అంటే రవి బిష్నాయ్ ఉన్నాడు వీళ్ళ బౌలరు. సో రవి బిష్నాయ్ వర్సెస్ మనం చూసాము అంటే గ్లెన్ మ్యాక్స్వెల్ మధ్య ఒక మంచి కాంటెస్ట్ కూడా రన్ అయ్యే అవకాశం ఉంది. ఇక శ్రేయస్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. సో సూపర్ ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్ వర్సెస్ ఆపోజిట్ టీమ్ బౌలర్స్ అందరికీ కూడా ఒక అద్భుతమైన కనిపిస్తుంది అనమాట కాంటెస్ట్ అన్నది. ఇక ప్రియాంష్ ఆర్యాని ఎలా వీళ్ళు ఆపగలుగుతారు అంటే వీళ్ళ దగ్గర ఉన్న బౌలర్స్ చూసామంటే ఎంత ఎస్ఆర్హెచ్ బౌలర్స్కి చాలా మంచి లైనర్లు ఎంత వచ్చారో ప్రీ ప్లాన్డ్గా వచ్చారనమాట. మరి ప్రియాంష్ ఆర్య కూడా మంచి భారీ హిట్టరు. నేను ఆల్రెడీ చెప్పాను ఫస్ట్ మ్యాచ్ జరిగేటప్పుడు ప్లేయింగ్ ఎలెవన్లోకి వస్తాడని, ప్లేయింగ్ ఎలెవన్లోకి వచ్చాడు. సో ఇప్పుడు కూడా తను సెట్ అయిపోయాడు ప్లేయింగ్ ఎలెవన్లో. ఫస్ట్ మ్యాచ్లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. సో చూడాలి. ఇక శశాంక్ సింగ్ని డెత్ ఓవర్స్లో ఎలా ఆపుతుంది ఎల్ఎస్జి బౌలర్స్, ఇలాంటివన్నీ కాంటెస్ట్లు ఉన్నాయన్నమాట. ఎందుకంటే మనకు బ్యాటిల్ మాత్రం కనిపించట్లేదు కానీ కాంటెస్ట్ ఇంట్రెస్టింగ్గా కనిపించబోతుంది. ఈ మ్యాచ్ కూడా చాలా థ్రిల్లింగ్గా జరిగే అవకాశం ఉంది. ఇక బోల్డ్ ప్రిడిక్షన్స్ విషయానికి వచ్చాము అంటే ఏం జరుగుతుందంటే సో నాకు తెలిసి నికోలస్ పురాన్ ఈ మ్యాచ్లో తొందరగా అవుట్ అయ్యే అవకాశం ఉంది. సో తొందరగా అవుట్ అయిపోతున్నారు. నికోలస్ పురాన్ ఎక్కువసేపు క్రీజ్లో ఉండలేడు. అంటే బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచ్లో తను 72, 74 సంథింగ్ చేసాడు అనమాట. తక్కువ బాల్స్ అది కూడా, ఎందుకంటే ఆ పిచ్ అన్నది కొంచెం స్లో పిచ్. సో నికోలస్ పురాన్ అంత ఈజీగా ఇక్కడ గెట్ ఆన్ కాలేడు, పర్ఫెక్ట్ బౌలింగ్ పడితే, క్యాచెస్ని మిస్ చేయకుంటే. ఇక నెక్స్ట్ చూసాము అంటే మ్యాక్స్వెల్ అంటే పంజాబ్ కింగ్స్లో మ్యాక్స్వెల్, లక్నో సూపర్ జైంట్స్లో డేవిడ్ మిల్లర్. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఫెంటాస్టిక్గా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది ఈరోజు మ్యాచ్లో. మీరు చూసారంటే మ్యాక్స్వెల్ ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్ ఫెయిల్ అయిపోయాడు. డేవిడ్ మిల్లర్ కూడా 2 మ్యాచ్లో పెద్దగా స్కోర్ చేసింది ఏమీ లేదు, అంటే తన మార్క్ కనిపించే బ్యాటింగ్ మనకు కనిపించలేదు. బట్ ఈ మ్యాచ్లో కనిపించే ఛాన్స్ ఉంది. మరి ఈ 2 టీమ్స్లో ఎవరు గెలుస్తారు? సో స్టార్టింగ్లోనే చెప్పాం మోస్ట్ అండర్ రేటెడ్ మ్యాచ్ అని చెప్పి. ఈ మ్యాచ్ చాలా థ్రిల్లింగ్గా వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ మనం చూసాము అంటే ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో నన్ను అడిగితే మాత్రం 60-40, 60 పంజాబ్, 40 లక్నో సూపర్. ఏంటి అంటే ఈ 60-40 అని చెప్పాను కదా. సో గుర్తుపెట్టుకోండి, లక్నో హోమ్ గ్రౌండ్, దీన్ని బాగా మైండ్లో గుర్తుపెట్టుకోండి. పంజాబ్ ఒక మ్యాచ్ గెలిచింది, అది కూడా వాళ్ళ హోమ్ గ్రౌండ్ కానీ ప్లేస్లోనే గెలిచింది, అంటే అహ్మదాబాద్లో. సో ఇప్పుడు మళ్ళీ కూడా నేను పంజాబే గెలుస్తుంది అనుకుంటున్నాను. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఇదైతే మెయిన్ కాదు ప్రిడిక్షన్ అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.